నేటివ్ వచ్చేసి బుచ్చిరెడ్డిపాలెము. 2017 సంవత్సరంలో డిప్యూటీ తహసీల్దార్గా రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్వీస్లో జాయిన్ అయినాడు. సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత సైదాపురం, రాపూరు, చేజర్లలో డీటీగా మరియు తహసీల్దార్గా పనిచేసినాడు. ప్రస్తుతము నెల్లూరు జిల్లా దగదర్తి మండల తహసీల్దార్గా పనిచేస్తున్నాడు. సర్వీస్లో ఉండగా ఈయన అక్రమంగా అవినీతికి పాల్పడి అక్రమంగా ఆస్తులు ఆర్జించారనే అవినీతి ఆరోపణలు రావడంతో రాబడిన సమాచారం పైన ఈరోజు ఉదయం నుండి కూడా ఆయన నివాస గృహం పైన, తర్వాత ఆఫీసులో, అతనికి బంధువులు సంబంధించిన మొత్తం 8 చోట్ల సోదాలు నిర్వహించినాము. ఈ సోదాలలో కొన్ని అక్రమంగా సంపాదించినట్టుగా గుర్తించినాము. బుచ్చిరెడ్డిపాలెము, తర్వాత నెల్లూరు టౌన్లో G+3 స్కూల్ బిల్డింగు, ఇంకా కొంత వ్యవసాయ భూములు, బంగారు ఆభరణాలు అక్రమంగా ఉన్నట్టుగా గుర్తించినాము. ఇంకా సోదాలు నిర్వహిస్తూ ఉన్నాము. తర్వాత విషయాలు తెలియజేస్తాం. ఇంతవరకు ఎంతో ఇంకా చేస్తూ ఉన్నాం.